మీరు ఇంట్లోనే కూర్చుని జీఎస్టీ ఫైలింగ్ చేసుకోవచ్చు. నెలకు 1500 రూపాయలు మాత్రమే. masteradvice.in. నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. దక్షిణ భాగంలో సింహద్వారం ఉంటే అకార్డింగ్ టు వేదిక్ మహావాస్తు ఏం చెప్తుంది సార్? మైండ్ మనీ సైకాలజీలో మీరు చాలా చెప్పున్నారు. అటు ధనాకర్షణకు సంబంధించినటువంటి వీధి పోటుకు సంబంధించినటువంటి బయట నాలెడ్జ్ ఏది ఉన్నా సరే, అండ్ అకార్డింగ్ టు వేదిక్ మహావాస్తు పురాణాలు అసలు ఏం చెప్పబడింది, ఏ విధంగా ఉంది అనేది కూడా మీరు చెప్పారు. సో ఈ వీడియోలో దక్షిణ భాగంలో కనుక సింహద్వారం ఉంటే ఏ విధంగా ఉంటుంది? శివోం. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ వేదిక్ మహావాస్తు మణిసూత్ర. దక్షిణము అనగానే అందరూ వణికిపోతారు. ఫస్ట్ దక్షిణ వైపు సింహద్వారం అని అంటే 100లో 90% వెనకడిగేస్తారు, 10% మాత్రమే ఉంటాయి. ప్లస్ ఇప్పటి వరకు నేను విజిట్ చేసిన ఎంతో ఇండ్లలో దక్షిణ భాగం అని అంటే 100 ఇళ్ళు విజిట్ చేస్తే అందులో కేవలం 5 లేదా 6 ఉంటాయి దక్షిణ భాగం. ఇక రియల్ ఎస్టేట్ వాళ్ళ విషయానికి వస్తే ఎన్ని ప్రాజెక్టులైనా తీసుకోండి, ఉంటే ఈస్ట్ వెస్టర్న్ ఉంటాయి అంతే. నార్త్ ఫేసింగ్ ఉన్న ప్లాట్సే ఉండవు. ఎందుకంటే వాళ్ళు నార్త్కి వేసుకుంటే కొన్ని ప్లాట్స్ సౌత్కి వస్తాయి. ఆ సౌత్కు ఉన్న ప్లాట్స్ ఎవరు కొనరు. అని అంటే 100లో 95% మనుషులు వాస్తును నమ్ముతున్నారు అని అర్థం. ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుంది? కాబట్టి ఇక్కడ కానీ అదే దక్షిణ భాగం అందరూ అనుకున్నట్టు దక్షిణ భాగం అంత చెడ్డది కాదు. కాకపోతే మిగతా ఏరియాలతో పోలిస్తే దక్షిణ భాగంలో ఉండేటువంటి డోర్స్కి హెవీ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. అందులో 3 డోర్స్ మనకు కరెక్ట్గా చెప్పబడతాయి. అక్కడ S1 వచ్చేసి ఇక్కడ మనకు అవుటర్ కంట్రీస్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అని అంటే ఫారిన్కి వెళ్ళి చదువుకునే వాళ్ళు, మల్టీనేషనల్ కంపెనీలో పనిచేసే వాళ్ళు, అంటే విదేశాల్లో కంపెనీ చేసే వాళ్ళకి ఆ S1 డోర్ బాగా కరెక్ట్గా సెట్ అవుతుంది అని అంటే పూర్తిగా ఆగ్నేయానికి. వాటి తర్వాత S3 S4 అని అంటే సెంటర్లో వచ్చే 3-4 డోర్స్ వచ్చేసి మనీ ప్రాఫిట్స్కు గెయిన్స్కు అది బాగా అవుతుంది. ఇవి వదిలి ఇంకా మిగతా ఉన్న 3 డోర్లు అంటే టోటల్ 8 డోర్స్లో మిగతా 5 డోర్లు కూడా భయంకరమైన డోర్స్ ఉంటాయి. పూర్తి నైరుతికి వచ్చినట్లయితే అది అక్కడ డోర్లు ఉన్నట్లయితే పావర్టీ, కటిక పేదరికం, తర్వాత దరిద్రం, ఇలా ఎన్ని నెగిటివ్ పాయింట్స్ ఉంటాయో అవన్నీ కూడా చెప్పుకోవచ్చు ఆ డోర్స్కి. కాబట్టి ఇక్కడ ఏంటనంటే ఎంత ఎఫర్ట్స్ పెట్టినా వాటికి కావాల్సిన ఫలితం రాదు. అలా రావడం లేదనంటే ఆ డోర్ కంపల్సరీగా S6లోనో S7లోనో S8లోనో పడుతుంది. ఎఫర్ట్స్ ఎన్నో చేస్తారు, 100 ప్రయత్నాలు చేస్తారు, చూస్తే సక్సెస్ అనేది ఉండదు. వీళ్ళని వాడుకుని జనాల ముందుకు వెళ్తుంటారు వీళ్ళ ఎఫర్ట్స్తో, కానీ వీళ్ళు మాత్రం ఎప్పటికీ డబ్బు సంపాదించలేరు. ఇక మనము ఈస్ట్ సౌత్ ఈస్ట్ ఆ ఏరియాకి వచ్చినట్టయితే అక్కడ మంగల్ అని అంటే కుజుడు అక్కడ ఉంటాడు. అందుకే రెడ్ కలర్ మనం ఎక్కువగా సౌత్ ఈస్ట్కి వాడతాం. కుజుడు రుణ కారకుడు, రుణకుడికి పూర్త విమోచకుడు అని అంటే రుణాన్ని కలగజేసేది కుజుడే, రుణం నుంచి విముక్తి కలగజేసేది కూడా కుజుడే. కాబట్టి ఎందుకు ఇక్కడ పావర్టీ డెబిట్స్ ఎక్కువగా ఉంటాయని అంటే కుజుడిని అనుకూలంగా చేసుకుంటే డబ్బు వస్తుంది అని అంటే మీకు అప్పులు ఇచ్చే స్టేజ్కి వస్తారు. కుజుడిని నెగిటివ్గా చేసుకుంటే మీరు అప్పుల పాలవుతారు. కాబట్టి అందుకే ఇన్ని నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి. కాబట్టి దక్షిణం అంటేనే భయపడిపోతారు. ఇంకొకటి ఇక్కడ దక్షిణం వైపు మనము ఈ కుజుడి పక్కలోనే ఉన్నటువంటి డోర్ తీసుకున్నట్లయితే విపరీతమైన నేమ్ అండ్ ఫేమ్. సౌత్ ఈస్ట్ దక్షిణ ఆగ్నేయానికి నేమ్ ఫేమ్ విపరీతంగా ఉంటుంది. హై ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. అంత పేరు ప్రతిష్టలు ఉన్నప్పుడు వాటిని వాడుకుని ఆ పేరు ప్రఖ్యాతులతో డబ్బు సంపాదించుకున్న వాళ్ళు ఫీల్డ్లో నిలబడగలుగుతారు. ఎస్పెషల్లీ ఫర్ సినీ ఫీల్డ్ వాళ్ళకి ఎక్కువగా ఇది నేమ్ అండ్ ఫేమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఆ వచ్చిన డబ్బును ఖర్చులు కూడా విపరీతంగా ఉంటాయి. నేను ఇందాక నేమ్ అండ్ ఫేమ్ అని అంటే రోజుకు 2 మంది ఒకరు వచ్చే బంధువులు ఉన్న ఇల్లు చూడండి, రోజుకు 10 మంది వచ్చి వెళ్ళే బంధువుల ఇల్లు చూడండి. వాళ్ళు సంపాదించిందంతా వాళ్ళ ఖర్చులకే వెళ్ళిపోద్ది. ఎందుకంటే మిగులుదల ఉండదు. అలా మిగలడానికి ఏమీ మిగల్చదు అని అంటే విపరీతంగా ఖర్చులు వస్తాయి. ఖర్చులను తట్టుకొని నిలవగలిగిన వాడు డబ్బు సంపాదిస్తాడు సౌత్లో. అనంటే ఆ ఎనర్జీ లెవెల్స్ను, ఆ ఫ్లోను మనము కంట్రోల్ చేసుకోగలగాలి. ఖర్చులు తగ్గించుకొని మిగిలించుకుంటే డబ్బు నిలబడుతుంది, లేదనంటే మొత్తం అక్కడ వెళ్తుంది. కాబట్టి కుజుడే రుణకారకుడు అని అంటే రుణాన్ని కలగజేసేలా మీ ఖర్చులు పెంచేస్తాడు. ప్లస్ విమోచనం కలగజేసేది కూడా మళ్ళీ కుజుడే అని అంటే హెవీగా నేమ్ అండ్ ఫేమ్ తెచ్చి విపరీతమైన ధనాకర్షణ కలగజేసి అక్కడ మీకు బిజినెస్ జరిగేలా కూడా చూడడానికి కూడా కుజుడే కారణం. అలాగే దక్షిణం వైపున్న సింహద్వారాలను ఎక్కువగా ప్రిఫర్ చేయకపోవడానికి ఇంకో కారణం ఉంది. దక్షిణం వైపు ఉన్న దాన్ని ఏంటంటే దక్షిణ అంటాం. దక్షిణ అని అంటే మనము ఫ్రీగా ఎవరికైనా ఇచ్చేస్తే గురు దక్షిణ, లేకపోతే ఇంకా ఏదన్నా దక్షిణ అని అంటే ఫ్రీగా ఇవ్వడానికి దక్షిణ అంటారు.
అలాగే దక్షిణ వైపు డోర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తారు. పర్లేదు, దాన ధర్మాలు చేయాల్సిందే. నేనేం చెప్తాను, ₹1,00,000 సంపాదిస్తే 5,000 మీరు దాన ధర్మం చేయండి, లేదా 10,000. 5% to 10%కి ఒక రిస్ట్రిక్షన్ ఉండాలి. ఈ 5,000 10,000 కూడా ఎప్పుడు ఇవ్వమంటున్నాను, అది మంచి దానమై ఉండాలి. దానాల్లో కూడా అది మీకు పుణ్యం కలగజేసే దానమా, అపాత్ర దానమా అంటే మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది కూడా శాస్త్రం కొన్ని రూల్స్ చెప్పింది. ఏంటంటే మీకు అప్పులు ఉండరాదు. మీరు ఒక దిక్కు అప్పులు పెట్టుకుని ఇంకొక దిక్కు దానం చేశారనుకోండి, ఆ దానం ఎప్పటికీ పనికిరాదు. అలాగే ఇంట్లో వాళ్ళను, ఎస్పెషల్లీ ఆడవాళ్ళను, పిల్లలను బాధిస్తూ, వాళ్ళను రోధిస్తూ అని అంటే వాళ్ళకి ఇబ్బందులు పెట్టి బయట ప్రపంచంతో మీరు బాగుండడానికి, మీరు బయట ప్రపంచంతో ఉన్న మనుషులతో మంచి సంబంధాలు నెలకొల్పడానికి దానాలు చేస్తారు చూడండి, నియోరిచ్ గ్రూప్, అది కూడా మంచిది కాదు. ఎందుకనంటే గృహస్థ ధర్మం ఫస్ట్ చేయమంటుంది శాస్త్రం. ముందు నిన్ను నమ్ముకున్న భార్యను, తర్వాత నిన్ను నమ్ముకొని ఉన్న పిల్లలను, వాళ్లకు ముందు కడుపు నిండా తిండి, కావాల్సిన విద్య, మిగతా అన్ని సదుపాయాలు కలగజేసినప్పుడే నువ్వు బయట వాళ్ళ గురించి ఆలోచించాలి. ఇంట గెలిచి రచ్చ గెలుచు. కాబట్టి ముందు ఇంట్లో నెగిటివిటీ లేకుండా చూసుకోవాలి. కానీ ఇక్కడ దక్షిణ వచ్చేసరికి ఏం చేస్తారు, ఎక్కువ దాన ధర్మాలు చేయడం మొదలు పెట్టేస్తారు. అవును. కాబట్టి ఆస్తులన్నీ హారతి కర్పూరంలో అయిపోతాయి. కాబట్టే భయపడతారు. కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా చెప్పుకున్న విషయాల్లో ఒక 5 విషయాలు పాజిటివ్ ఉంటే 95% విషయాలు నెగిటివ్గా ఉన్నాయి. దానికి తట్టుకోలేరు. తర్వాత కొన్ని పేర్లు వినడానికే భయం ఉంటుంది. పావర్టీ, పేదరికం, తర్వాత డెబిట్స్, అప్పులు, తర్వాత ఎఫర్ట్నెస్ అంటే మనకు జనాలు హెల్ప్ చేయకపోవడం, చేసిన ఏ పని కూడా ప్రతిఫలం రాకపోవడం, ఈ నెగిటివ్ పదాలు వినడానికే భయంగా ఉంటుంది. అందుకోసమని అక్కడ డోర్స్ మీరు పడినప్పుడు వేదిక మహావాస్తు ఇచ్చే రెమెడీస్ మీరు వాడుకోండి. ఒకవేళ అద్దె ఇళ్ళు అయితే చేంజ్ చేసేయండి. ఓన్ హౌస్ అయితే డోర్ను సెంటర్కి S3 S4కు షిఫ్ట్ చేయండి, డిపెండింగ్ అపాన్ ద డిగ్రీస్. కాబట్టి డిగ్రీలు చూసుకొని చేంజ్ చేయండి. కాబట్టి మనము నిప్పుతో వంట చేసుకోవచ్చు, సిగరెట్ కాల్చుకోవచ్చు, అదే నిప్పుతో ఇంటినే కాల్చేసుకోవచ్చు. కాబట్టి ఎలా వాడుకుంటున్నాము అన్నది మన పద్ధతిని బట్టి ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ నేమ్ అండ్ ఫేమ్ కూడా అలాగే విపరీతమైన జనాలు వస్తారు. ఒక సినిమాకు హీరోకు అభిమానులు ఉన్నారు. కాబట్టి చాలామంది హీరోలు సంపాదించుకొని పూర్తిగా పోయి కటిక పేదరికంలో చనిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగే సంపాదించుకున్నది మిగిల్చుకొని తర్వాత తరాలకు 100 కోట్లు ఇచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు నాగార్జున గారు ఉన్నారు, అక్కినేని నాగేశ్వరరావు గారు సంపాదించింది ఈ జూబ్లీ హిల్స్లో సగం ఉంటుంది వాళ్ళకి. కాబట్టి అది తరతరాలు తిన్నా కూడా తరగని ఆస్తి అన్నట్టు. అలాగా ఉండాలి అని అంటే వాళ్లకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండాలి. నాకు బాగా తెలుసు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా పొరపాటున కూడా డబ్బు వేస్ట్ చేయరు. మొహమాటం అనేది ఉండదు. ఒక యాడ్ చేయాలి అని అంటే దాంట్లో ఎటువంటి మొహమాటం ఉండదు. కానీ అటువంటి స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు డబ్బు కూడా పెట్టగలుగుతారు. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. అయితే చాలామంది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అయితే అడుగుతున్నారు. సో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? బిఎంఈటీ స్పెషల్ ప్యాక్ క్లాస్ అన్నది తిరుపతిలో ఏప్రిల్ 14వ తారీఖు, హైదరాబాద్లో ఏప్రిల్ 17వ తారీఖు, విజయవాడలో ఏప్రిల్ 30వ తారీఖు, తర్వాత విశాఖపట్నంలో మే 3వ తారీఖు పెట్టడం జరుగుతుంది. ఈ క్లాస్లో మన చుట్టూతో ఉన్న వ్యాపార పరిస్థితులను మనం ఎలా అవగాహన చేసుకోవాలి, అలాగే మనము డబ్బు సంపాదించి ఎక్స్ట్రా ఇన్కమ్ను ఎలా క్రియేట్ చేసుకోవాలి, అప్పులు ఉన్నవాళ్ళు తక్కువ టైంలో తక్కువ వడ్డీతో ఎలా అప్పుల నుంచి బయటపడాలి, డెబిట్స్ అన్నవి గురించి ఎలా బయటపడాలన్నది చెప్పడం జరుగుతుంది. వీటితో పాటు ఈ క్లాస్లో అటెండ్ అయిన వాళ్ళకి ఇన్నోవేటివ్ ఐడియాస్ 200 ఇన్నోవేటివ్ ఐడియాస్ గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. వాటిలో మీ ఏ ఐడియా తీసుకొని అయినా మీరు ముందుకు వెళ్ళవచ్చు. అలాగే నేను తయారు చేసినటువంటి పవర్ మెడిటేషన్ చార్ట్ సహాయంతో మనీ అట్రాక్షన్, మనీ అఫర్మేషన్, మనీ విజువలైజేషన్ అన్నది ఎలా వర్కౌట్ అవుతాయి అనేది మీరు లైవ్గా మీకు అక్కడ 1 అవర్ సెషన్గా మీకు మెడిటేషన్ నేర్పించడం జరుగుతుంది. ఇదే కాకుండా వేదిక మహావాస్తు ఇచ్చే చిన్న చిన్న టిప్స్, ఇంటిని పాజిటివ్ ఎనర్జీగా ఎలా మలుచుకోవాలి, ఆ ఇంటిని ధనాకర్షణగా ఎలా మార్చుకోవాలనేది చెప్పడం జరుగుతుంది. ఈ క్లాస్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. శివ ఓం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ మీరు ఇచ్చేటువంటి బిజినెస్ ఐడియాస్ బుక్లెట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా దాన్ని డిజైన్ చేశారు. రియలీ గుడ్. ఎందుకంటే ఇవాళ చాలామందికి ఉపయోగపడే విధంగా దాన్ని మీరు డిజైన్ చేయడం, అండ్ అందులో ఎవరికైనా సరే మీరు సక్సెస్ అవుతాను అంటే మా తరపున అసోసియేషన్ తోటి వెళ్తాను అనుకుంటే ఖచ్చితంగా హెల్ప్ ఉంటుందని చెప్పేసి చెప్పడం కూడా మంచి విషయమే. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ నారాజ్ గారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ అండ్ థ్యాంక్ యూ వ్యూవర్స్. శివ ఓం. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలనుకున్నా, లేదంటే వేదిక మహావాస్తుకు సంబంధించినటువంటి విషయంలో సో ఆ వీడియోస్ చూసిన తర్వాత మీరు డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు డైరెక్ట్ విజిట్ కావాలనుకున్నా కూడా
అంటే ఆయన మీ ఇంటికి డైరెక్ట్ విజిట్ కావాలనుకున్నా కూడా అకార్డింగ్ టు వాస్తు ఏదైనా ఉంటే నెగిటివ్స్ ఏమైనా ఉంటే సో వాస్తు నాలెడ్జ్ ప్రకారం ముందుకెళ్దాము అనుకునేటువంటి వాళ్ళు అండ్ ధనాకర్షణకు సంబంధించినటువంటి ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేటువంటి నాలెడ్జ్ కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ బిఎంఈటీ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు 200 బిజినెస్ ఐడియాస్ తోటి బుక్లెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఆ క్లాస్కి కూడా మీరు అంటే ఒక ఐడియాని ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఏ విధంగా మార్కెట్లోకి తీసుకెళ్ళాలి, బిజినెస్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి నాలెడ్జ్ని ఆ క్లాస్లో ఇవ్వడం జరుగుతుంది. పర్టికులర్గా 200 బిజినెస్ ఐడియాస్ మాత్రం ఉంటాయి. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ మీకు తెలిసిన బిజినెస్, మీరు చేస్తున్నటువంటి బిజినెస్ 10 మందికి తెలియాలన్నా అండ్ దాని త్రూ మీరు బయటికి వెళ్ళాలన్నా అండ్ సేల్స్ లాంటి వాటి విషయాల్లో ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా మీరు డైరెక్ట్గా ప్రాసెస్ ఏంటనేది ఏ విధంగా ఉండొచ్చు అనేది డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారితో మీరు మాట్లాడచ్చు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.